ఒకే ఒక్క డైలాగ్తో ఇండియా మొత్తాన్ని షేక్ చేశాడు రణవీర్. ఓన్లీ ఇండియానే కాదు, హోల్ వరల్డ్ని టచ్ చేశాడు. ఫిబ్రవరి 19 పార్లమెంట్లో పాస్ అయిన బిల్ ఏంటి? మినిస్టర్ సంజయ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఇచ్చిన రూల్స్ ఏంటి? ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇంకా అడల్ట్ కంటెంట్ మనకు ప్రసారం చేస్తారా లేదా? అలహాబడియా ఇతన్ని చంపినా లేదా అతని మీద యాసిడ్ అటాక్ చేసినా 5 లక్షలు బౌంటీ ఇస్తారంట. దీని గురించి అతని లాయర్ కోర్టులో ఏం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు? రణవీర్ యూట్యూబ్లో కానీ తన దగ్గర ఉన్న ఏ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ ఎటువంటి పోస్టులు చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అది ఎన్నాళ్ళ వరకు ఇంకా తన లైఫ్ టైం మొత్తం ఇక ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ నుంచి దూరంగా ఉండాలా? రణవీర్ చేసిన డైలాగ్తో రణవీర్ ఒక్కడే నష్టపోలేదు. ఎవరైతే ఆ షోలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ ఇండస్ట్రీ నుంచి ఫుల్ నెగిటివిటీ వచ్చేసింది. అసలు రణవీర్ ఎవరు? రణవీర్కి ఇంత నెగిటివిటీ ఎందుకు వచ్చింది? అతను పేరెంట్స్ ఎగ్జైలో కావాలనేసాడా? కాంట్రవర్సీ ఏంటో మాకు తెలియదు అనుకున్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ పెడతాను. ఆ వీడియో మేము ప్రెస్ చేస్తే ఫుల్ డీటెయిల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేస్తే అది వస్తుంది. రణవీర్ దగ్గర ఉన్న తన పాస్పోర్ట్ మొత్తాన్ని సుప్రీంకోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అలాగే రణవీర్ని ఏ కారణం చేతైనా ఇండియా దాటి వెళ్ళొద్దని ఆర్డర్స్ కూడా పాస్ చేసింది. అంతేకాదు తను ఇండియా గాట్ లేటెంట్ షోలో పేరెంట్స్ ఎక్స్ దాని మీద జోకేసిన దాని గురించి పూర్తి వివరాలు అందరిలో ప్రొవైడ్ చేయమని ఆర్డర్స్ కూడా జారీ చేసింది. ఈ కాంట్రవర్సీ వల్ల రణవీర్ ఒక్కడే కాదు, ఆ షోలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా కాంటాక్ట్ కూడా మిస్ అయ్యాయి అని చెప్పి బయట ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ ఇంకా వేరే ప్లాట్ఫామ్స్లో కానీ ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకుని బయటకు పోతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఎదురు దెబ్బ అయింది. వీళ్ళు చేసే షోస్ అన్నిటి నుంచి వీళ్ళకి బ్యాక్లాష్ వచ్చేసింది. వాళ్ళు చేసిన ఆల్రెడీ పాత పోస్టులు కూడా నెగిటివ్ కామెంట్ పోస్ట్ చేస్తూ ఈ నెటిజన్స్ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారంట. ఉన్న వాళ్ళందరిది ఒక సైడ్ అయితే రణవీర్ది అయితే ఇంకో సైడ్కి వచ్చింది మ్యాటర్. ఎందుకంటే రణవీర్ని డైరెక్ట్గా మర్డర్ చేసినా కానీ లేదా అతని మీద సూసైడ్ అటెంప్ట్ చేసినా అతని మీద ఏమంటారు యాసిడ్ అటాక్ చేసినా కానీ 5 లక్షలు బౌంటీ ప్రకటిస్తామని డైరెక్ట్గా ట్విట్టర్లోనే ట్వీట్స్ చేస్తున్నారు. దీని నుంచి అతను ఆ షోలో ఒక అతనికి కూడా ఇలాంటి బెదిరింపు మెయిల్స్ అయితే చాలా వచ్చాయంట. రణవీర్ లాయర్ అభినవ్ తను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని సుప్రీంకోర్టు అనలైజ్ చేసి రణవీర్కి ప్రొటెక్షన్ కూడా టెంపరీగా అరేంజ్ అయితే చేశారు. రణవీర్కి వస్తున్న నెగిటివిటీ నిజంగా అతనికి అవసరమా? ఒక డైలాగ్తో ఇన్నాళ్ళు బిల్డ్ చేసుకున్న కెరియర్ ఒక డైలాగ్తో మొత్తం నాశనం అయిపోయింది. ఒకసారి మనం ఈ కాంట్రవర్సీని దూరం నుంచి చూసామైతే తను చేసింది ఒకే ఒక డైలాగ్, కానీ ఒక డైలాగ్కి తన గ్రాఫ్ మొత్తం పై నుంచి టోటల్గా కిందకైతే పడిపోయింది. మినిస్టర్ సంజయ్ సుప్రీంకోర్టులో ఆర్డర్ ఏం పాస్ చేశారంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ ఇక అడల్ట్ కంటెంట్ అన్ని తగ్గించాలి, మీ కంటెంట్ ఎవరెవరికి మానిటరింగ్ చేస్తుందో ఒకసారి మీరు చూసుకోవాలని చెప్పి ఆర్డర్ అయితే చేశారు. సో మనకి ఇంకా అడల్ట్ కంటెంట్ కొంచెం తగ్గొచ్చు అని మనం అనుకోవచ్చు. ఫైనల్ కంక్లూజన్ నా తరపున ఇది నా పర్సనల్ మ్యాటర్ మాత్రమే. నిజానికి ఇంత నెగిటివిటీ రణవీర్కి అవసరమా? అతనన్న ఒక డైలాగ్ ఒక షోకి అతని గురించి మనకు ఫుల్గా తెలుసు. అతనికి 2 కోట్ల మంది పైగా ఆల్రెడీ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అతను ఏదైనా వీడియో పెడితే వీడియోకి ఈజీగా 5 to 6 మిలియన్ వ్యూస్ పోతాయి. అతనికి ఇంత నెగిటివిటీ అవసరమని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక డైలాగ్తో ఒక పర్సన్ మనం ఎప్పుడు జడ్జ్ చేయలేము. ఇంతకన్నా ఎంతమంది రియాక్ట్ అయ్యారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మినిస్టర్ దగ్గర నుంచి సీఎంల దాకా ఆల్రెడీ క్రికెట్ సెలబ్రిటీస్, హీరోస్ అందరూ కాంట్రవర్సీ ఆల్ ఓవర్ ఇండియాలోనే ట్రెండింగ్లో ఉంది. ఇది అంత అవసరమైన టాపిక్ అయితే నేను అనుకోవటం లేదు. ఉంటారు ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అయ్యేవాళ్ళే రణవీర్ మ్యాటర్ మీద. ఆల్రెడీ హీరోస్, హీరోయిన్లు, డైరెక్టర్లు, మూవీ ప్రొడ్యూసర్ చాలా మంది రియాక్ట్ అయ్యారు రణవీర్ మీద. బయట లేడీస్ మీద జరుగుతున్న ఇష్యూస్ మీద కానీ లేదా ఫార్మర్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీద కానీ ఇలా ఒకసారి రైజ్ చేశారా? ఎవరైనా ఏ ఐటీ మినిస్టర్ లాగానా ఏ మినిస్టర్ అయినా ఎప్పుడైనా రైతుల ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీద కానీ ఉమెన్స్ బయట ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని కానీ బయట జాబ్స్ లేని స్టూడెంట్స్ గురించి కానీ ఏ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వ్యక్తి అయినా ఇలా ఆలోచించాడా? ఎప్పుడన్నా ఏ యాక్టివిస్ట్ కానీ ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరి గురించైనా ఇలాంటి వాటి మీద ఏటి గురించి వీడియో తీరు. బేసిక్గా మన వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే బాగా పాపులర్లో ఉన్న అతని వ్యక్తి మీద ఏదన్నా కాంట్రవర్సీ చేస్తే మనం పాపులర్ అవుతాం అనే మ్యాటర్లోనే ఉన్నారు అంతే. అంటే జాబ్లెస్ పీపుల్ చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఏ ఐటీ మినిస్టర్ కానీ ఎప్పుడు సుప్రీంకోర్టులో కొత్త లాస్ ఎప్పుడు ప్రొవైడ్ చేయలేదు కదా. ఒక మాటను పట్టుకుని డైరెక్ట్గా ఓటీటీలకే సమన్లు జారీ చేసే రేంజ్కి వెళ్ళిపోయారు. యూట్యూబ్లో అతను చేసే పోస్ట్ వీడియోస్ని ఆపేయమన్నారు. అతని పాస్పోర్ట్ సైజ్ మొత్తం తీసుకుని దాచుకున్నారు, పాస్పోర్ట్లు మొత్తం ఏడికి పోకూడదని. పోలీస్ ప్రొటెక్షన్లు కూడా ఇచ్చారు ఒక మాట అన్నందుకే. బయట నిరుపేదలు ఎంతమంది ఉన్నారు, జాబులు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారు, నష్టపోయిన వ్యాపారులు ఎంతమంది ఉన్నారు, మోసం చేసిన స్కామర్లు ఎంతమంది ఉన్నారు. ఏ రోజు ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరు దేన్ని ప్రశ్నించలేదు. ఎందుకంటే అతను ఒక ఫామ్లో ఉన్నాడు. అతన్ని దెబ్బ కొట్టామంటే మనం ఫామ్లో రావచ్చు. లైఫ్లో ప్రతి మనిషి తప్పు చేస్తాడు. అతనేం బయటకు వచ్చేసాడు రణవీర్. బట్ తనకి ఇంత నెగిటివిటీ అనవసరం అని నేను అనుకుంటున్నాను. సో మీ కంక్లూజన్ మీరేమనుకుంటున్నారని కింద కామెంట్ సెక్షన్లో చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.